ఉంటుంది. ఉందా మరి ఎట్లా భూమి ఇస్తావా మరి పైసలు బాగా ఇస్తారట అవి మూలకుండా ఈ కదలని లేదు. కోడంటూ నలుగురు ఉండదు, నలుగురికి 4,25 పంపిస్తే కదులుతలేవు. కదులుతలేవా పైసలు పంపితే కదులుతలేవా పంపిన పైసలే కదులుతలేవు, ఇంకా భూమి ఏం చేస్తాము? మిమ్మల్ని మంచిగా చూసుకుంటుండే కదా ముఖ్యమంత్రి. ఏం బాధ మీరు ఎందుకు ఈ టెంట్ల కింద ఎందుకు కూర్చోవాలి ఈ ఎండకు? మరి టెంట్లు వేసిండు, అందుకొరకే మంచిగా చూసుకుంటున్నాడు. కూకోమనే వేసిండు మాకు, మంచిగా యథార్థంగా కూకోండి నాయన తినుండి. రైతులు ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ అన్న మంచిగా చూసుకుంటున్నాడు, మీరు అందరు సంబరాలు చేసుకుంటారట కదా. అవు ఈయన ముఖాబిల్లు ఇవ్వలేడు, ప్రపంచంలో లెంకితే దొరకడు. మాకు మంచిగా మేలు చేసిండు. కూకోండి నాయన, నేను పంపించిన పైసలు తినుకుంటే టెంట్ల కింద కూకోండి అని టెంట్ వేసిపోయిండు. ఇంత పూర్తి చేసేటోడు ఎవడు మాకు. ఈ గోస వస్తుందని అనుకున్నారా ఎప్పుడన్నా? మాకేం తెలుసు, వీడు మంచిగా చేస్తాడు, వెనకట్లాక చేస్తాడు. ఆ వెనకటోళ్ళు భూములు ఎత్తుండ్రు, వీడు గుంజుకుంటున్నాడు, వీడు పెద్ద దొంగున్నాడు. మేమేం చేస్తాం? అప్పుడు ఇందిరమ్మ భూములు ఇచ్చిందని మంచి పేరు ఉండే కదా, మరి ఇప్పుడేమో పెడతాడు. వీడు కంపనాటిపోతున్నాడు, పార్టీకి కంపనాడుతున్నాడు. పార్టీగా రాదు, అయిపోయింది వీడికి ఆఖరి. వీడు అందుకొరకే వచ్చిండు, ఇటువంటి మొగోడు దొరకడు. ఇందిరమ్మ పరువు తీస్తున్నాడా? ఆ పరువు ఇంకా ఏమి పానికి రాకుండా చేసిపోతున్నాడు, కంపనాడుతున్నాడు. పాటకి అన్ని మూతలకు తలుపుడు కంప పెట్టిపోతున్నాడు. లాభం లేదు, అయిపోయింది పార్టీది. పార్టీ బలం దించేసిండు. అంటే అప్పటికంటే ఇంకా మంచిగా ఉంటుందేమని మీరు గెలిపించుకున్నారు. ఇక అప్పటికంటే మంచిగా ఉంటుంది. వీడు మనోడు కదా, దగ్గర ఉన్నాడు కదా, మమ్మల్ని చూస్తాడు కదా. ఆపత్తికి సాపత్తికి అంటే మేము అనుకున్నాము. ఈ ఆతలు పెట్టే జబనికి తెలుసు. ఈ ఆతలకు మేము ఉండదు ఆయనతో తిని ఎవడో తైదాంపలు పోస్తే తాక్కుంటా ఇవి ఉండే కాలం వచ్చింది ఉన్నాం. రైతుకి ఈ కష్టం తెచ్చిండు, తైదాంపల్ కాడికి తెచ్చిండు మనగాడు. ఇటువంటి మనగాడు లెంకితే దొరకడమ్మా. ఎప్పుడైనా ఇంతకుముందు ఎవరన్నా మీ భూములు తీసుకుంటామని వచ్చిరా? ఒక్క పిల్ల కూడా రాలేదు. ఇప్పుడు వింటున్నాము. వచ్చిరా ఎప్పుడన్నా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడన్నా వచ్చిరా మీ భూములు కావాలని? రాలేదు. ఈడే సెక్కుడాయి కూకున్నాడు. మా 2 రోజులకు రాపలకు దీనికి సెక్కుడాయి కూకున్నాడు. ఏం చేస్తాడు? ఎన్ని ఎకరాలు తాత నీకు ఉన్నది? 2 ఎకరాలు 3 ఎకరాలు. 2 ఎకరాలు కూడా గుంజుకుంటాడు. ఆయన గుంజుకుంటున్నాడు. ఇంకేం చేస్తాం మేము? మా ఉండదేమింది ఆడు గుంజుకునేది. మమ్మల్ని సాఫ్ చేస్తాడు ఆడు. జేసీబీ చేస్తాడు, గుంత కొడతాడు, అందరిని ఒకతాను వేస్తాడు, కమ్ముతాడు, పోతాడు. మరి ఏం చేద్దాం తాత ఇప్పుడు? ఎట్లా కాపాడుకోవాలనుకుంటారు భూముల్ని? ఎట్లా అంటే ఇక ఎవరమన్నా ఎవరన్నా దాస్తాం, మాడన్నా దాస్తాడు, మేమన్నా దాస్తాం. ఇంకా చేసేది ఏమిది? రాళ్ళు రప్పలు తీసుకొని కూడా కొడతాం. ఇక చేసేది ఏం లేదు. లేకపోతే మనం తెచ్చుకుంటాం, తాగుతాం, యథార్థంగా ఇక భూమి తీసుకోమని. మరి భూమి తీసుకొని పైసలు ఇస్తాడట కదా. మా కానీ పైసలు బేకలేదు, ఆడు బేకలేదు. ఆడు పంపినే దంగుతలేవు. వాడు ఇచ్చే పైసలు మేమేం చేసుకుందాం? 4 ఉండరు కొరాంట్లు, 4కి 4,25. ఇంతగానో వచ్చినాక ఏం తింటాం మేము? తినేటి కొడుకులు లేడు, మూల పైసలతో చచ్చిపోతురు. తినక ఇంకా కొన్ని మూలకు పడుతున్నాయి. చెప్పురు ఏంది సంగతి? రైతులందరూ మస్తు ఆనందంగా ఉన్నారట, పండుగలు చేసుకుంటున్నారట. మరి మీరు ఇట్లా టెంట్ల కింద కూర్చొని నిరసన ఎందుకు చేస్తున్నారు? మంచిగా రామ్మోహన్ రెడ్డి వస్తాడని అన్నీ చేస్తున్నాం. వస్తలేడు, వస్తే మంచిగా ఉంటుందేమో. ఇంత చాలకపోతే మన ఇస్తాం మా దాంట్లోకి వెళ్ళి అని అనుకున్నాం. అర్థం కాలే, మళ్ళీ చెప్పు. చాలకపోతే మా దాంట్లోకి వెళ్ళి ఇంకా ఏమన్నా ఇస్తే బాగుపడతాడేమో. ఇస్తా అనుకుంటారా? ఇంకా మీరే ఇద్దామనుకుంటారా? ఇస్తే మంచిగా ఉంటుంది కదా మేడం. ఇప్పుడు మా తాను ఒక హనుమాన్ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ జాతరకు పోయినాం. పెద్ద మనిషి అని పోతే ఏమన్నాడు, ఇక చిన్న అడుగువద్దా అన్నాడు. మరి చిన్న ఊళ్ళో భూమి అవసరం ఆయన? ఈ చిన్న గుడికి రామని నన్ను అడగొద్దు అన్నాడు. కానీ ఈ చిన్న ఊర్లో భూమి ఎందుకు ఆయనకు? అదే కదా ఎందుకు మరి. ఇప్పుడు మా దేవస్థానం చిన్నగా, మరి మా భూములు ఆయనకు అంత పెద్దగా అయినాయి. ఏదో అంత పరిపాలన నడుస్తుంది. ఎందుకంటే రాక్షసులు ఒక రాక్షస దేశాన్ని. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యము మేము తీసుకొచ్చినాము. ఇందిరమ్మ రాజ్యంలో అందరు మంచిగా ఉన్నారు. మహిళల్ని కోటీశ్వర్లు చేసిన నా అక్క చెల్లెలు అన్నాడు. నా అవ్వ తాతల్ని, నా తమ్ముళ్ళని, అన్నల్ని అందరినీ నేను రైతే రాజ్యాన్ని నడిపిస్తున్నాను మేడం. మేము మంచిగా ఉన్నది కానీ మంచిగా చేసినందుకు ఇప్పుడు మమ్మల్ని గడ్డల మీద దింపిన అంతే. రిలే దీక్ష 16వ రోజు సందర్భంగా ఇప్పుడు కాలాపూర్ ప్రజలకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ఏం కనిపిస్తలేదా? మా నిరాహార దీక్ష ఇన్ని రోజులు చేస్తున్నాము. ఇప్పుడు ఎంఆర్ఓలకు ఇచ్చినాము, కలెక్టర్లకు ఇచ్చినాము, అందరికి ఇచ్చినా కానీ మా కాలాపూర్ గ్రామ ప్రజల గోడు ఇంతవరకు రామ్మోహన్ రెడ్డి కనిపిస్తలేదా అని నేను సందర్భంగా అడుగుతున్నాను మేడం.
ఎందుకంటే రైతులు ఎంతో అన్న ఆహారాలు లేక కష్టపడుతూ ఇక్కడ కూర్చొని 16 రోజులు అవుతున్నది. మరి నిన్న హరీష్ రావు కూడా రావడం మాకు మద్దతు ప్రకటించడానికి వస్తే ఎక్కడక్కడ అడ్డుకోవడం జరిగింది. ఒక మహేష్ రెడ్డిని టీఆర్ఎస్ కార్యకర్తలను ఎక్కడక్కడ అడ్డుకోవడం చాలా ఎంత అన్యాయం మేడం. రౌడీ రాజకీయం చేస్తున్నారు, అంతేగాని రౌడీ రాజ్యాల పాలన ఇది. ఇలాంటి పాలన ఎక్కడ కూడా చూడలేము మేము. సరే వచ్చింది పాలన, అవును మేడం, పాలన అన్నాడు, మహిళల్ని కోటీశ్వరులు అన్ని చెప్పిండు కదా. అవన్నీ మేడం మా రైతుల బాధలు ఇప్పుడు ఏంటంటే ఇలా మహిళల్ని అవును మేడం ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూర్చోబెడుతున్నాడు కదా. అవును మేడం, ఏం చెప్తారు, ఎట్లా అడ్డుకుందాం అనుకుంటున్నారు? ఎట్లా అడ్డుకుందాం? మా భూములకు వస్తే మాత్రం మేము ఇడిచేది లేదు మేడం. చావనైనా చేస్తాం కానీ మా భూములు అయితే వదలం మేము. ఎందుకంటే రామ్మోహన్ రెడ్డికి ఎలాంటి అధికారం లేదు మా భూముల మీద. ఎందుకంటే మా తాతలు ముత్తాతలు సంపాదించిన భూములు వాళ్ళకి ఎలాంటి అధికారం ఉంటుంది? ఈరోజు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారు మేడం? ప్రజలను ఎవరైనా అవగాహన తీసుకున్నారా? ప్రజలను ఎవరైనా అడిగి ఇప్పటి వరకు ఒక కలెక్టర్ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒక పోలీసులు కానీ మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. ఎక్కడ పోతే మా మీదనే అధికారం చెలాయిస్తున్నారు. ఎంత దౌర్జన్య స్థితికి ఉన్నారు ఈరోజు చెప్పండి మేడం మీరే. కానీ ఇది ఎక్కడ సమంజసం కాదు. ఒక రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే దిగి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఇందిరామ రాజ్యం అంటే ఇందిరామ పట్టాలు ఇచ్చారు, భూములు పట్టాలు ఇచ్చారు, చేసుకొని బతుకుండాని ఇందిరామ రాజ్యం ఇల్లు ఇచ్చి కానీ ఈ విధంగా ఎవరితో గుంజుకోలేరు మేడం. కానీ ఇలాంటి రాక్షస పాలన రేవంత్ రెడ్డి నుంచి జరుగుతున్నది. పెద్ద మనిషి నీకుందా భూమి? ఒక 35 గుంటలు ఉన్నది, 2 ఎకరాల గౌటాలు ఉన్నది. మరి 35 గుంటలు 2 ఎకరాల గౌటం తీసుకొని నీకు పైసలు ఇస్తారంటే తీసుకుంటావా? నాకేంటికి, నేను దావనికాయ నేను అడవేది ఆ పైసలు. పైసలు నాకేంటికి, నా పొలం ఉండడు, తిని మంచిగా ఉంటాడు, దాన్ని చేసుకొని దవ్వుకొని తిని బతుకుతాడు. మరి మంచిగా చేసిండా మీ ఎమ్మెల్యే? ఏం మంచిగా ఇదే మంచిగా మీరు తైదంబలు వస్తున్నాడు. ఆ తైదంబలు కూడా మీరే కాసుకొని తాగాలి, ఆయన కూడా వస్తలేడు. ఆయనే పంపుతున్నాడు. ఇప్పుడు తాగలే నీకు అనము కదా, ఆయనే పంపుతున్నాడు అక్కడికి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి. మంచిగా రైతుల్ని మంచిగా చూసుకుంటున్నట్టుగా, మీ సంటి వాళ్ళని బాగా చూసుకుంటున్నట్టుగా. పంజలు తెచ్చిండు, రేపు పోసుకుంటాం బియ్యం. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి సార్కి? ఏం చెప్తావు? బియ్యం మంచిగా తెలుసా రేవంత్ రెడ్డి సార్? తెలుసా? తెలుసు. ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏంటి మంచిగా ఇచ్చినావు కదా, నీ కాలం 6 ఏళ్ళ దాకా నీ విట్టగా ఉందా అని చెప్తా. 6 ఏళ్ళు కాదు, ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నాయి. 6 ఏళ్ళ దాకా అని చెప్తా. 6 ఏళ్ళ దాకా ఉండాలా? ఉండని. ఇటువంటి మంచి వ్యక్తి ఉండాలి, ఇటువంటి వ్యక్తి ఉండాలి అంటుడా. ఎందుకు? మంచిగా చేసేవాడు. ఏం మంచి చేసిండు? తైదాంబలు వేసిన కొడుకేవాడు. మళ్ళీ వేస్తావా ఈసారి ఓటు ఆయనకి? అదే ఇప్పుడు రేపు రమ్మనే మా ఊరు పబ్లిక్ మొత్తం వేస్తావు. వీళ్ళందరితో వేపిస్తావా? నేను ఒకరిని వేస్తా. ఊరని నా ముచ్చే చెప్తున్నా కానీ ఊరన్న ముచ్చే చెప్పండి. ఐదమ్మలు పోసినందుకు ఓటేస్తా. కాదమ్మా, మీ అందరినీ కూడా ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మిమ్మల్ని కోటీశ్వర్లు చేస్తాడు. మాకు అవసరమే లేదు. ఆ కోట్లు అన్నీ ఆయననే పెట్టుకోమాను, మాకేం అవసరం లేదు. కోట్లు వద్దు. అలా చివరిగా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారమ్మా రేవంత్ రెడ్డికి? మీ అన్నకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు. ఏది కడ్లాపూర్ అండి మీది? కడ్లాపూర్ రైతులు వీళ్ళు నిరసన చేస్తున్నారు. ఇవాళకి ఎన్నో రోజు? 16వ రోజా? 16 రోజుల నుంచి నిరసన చేస్తున్నారు. వాళ్ళ పాపం వాళ్ళ పిల్లలు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారు, చెట్ల కింద చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళకి టెంట్లు వేసుకొని ఇలా కూర్చునే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు అని చెప్పి నమ్మి ఓటేస్తే మమ్మల్ని ఇలా ఇట్లా బజార్లో కూర్చోబెట్టి తైదంబలు తాగే పరిస్థితికి తీసుకొచ్చిరంటారు. ఒకటే మాట అన్నాము, అరే పొద్దున్న లేస్తారు రేవంత్ రెడ్డి, నేను మహిళల్ని కోటీశ్వర్లను చేస్తున్నా అని చెప్పారు. నేను కోటి మర్చిపోయినా. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాడంట. కోటీశ్వర్లు చేసినాక రోడ్డు మీదకి తెచ్చిండు అన్న రేవంత్ అన్న. ఒక్కసారి మీరు కూడా అందరికి అన్న అని చెప్తారు కాబట్టి రేవంత్ అన్న, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసినట్టు కదా, కనీసం ఈ ఊర్లలో మాటలు పాపం వాళ్ళ భూములు గుంజుకుంటారు. ఆ మహిళలు మీకు చెల్లెళ్ళు, అక్కలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు లాంటి వాళ్ళు అందరు కదా, మీరే అంటారు కదా నల్లమల్ల నుంచి వచ్చిన నేను మామూలు బిడ్డని కాదు, నేను రైతు బిడ్డనని చెప్తారు కదా. రైతు బిడ్డ అయితే మరి వీళ్ళ గోసలు ఎందుకు తెలియదు? రాక్షసునిగా మారిండు. రైతు బిడ్డ అంట, రైతు బిడ్డగా పుట్టొచ్చు, రైతుకు బిడ్డగా పుట్టొచ్చు ఆయన. కాకపోతే రాక్షసుని లాగా మారిండు. రాక్షసుని లాగా మారి మా భూముల మీద పడ్డాడు. అసలు మా భూమిలో ఏం కనబడుతుందో ఆయనకు. మరి మా భూమి చుట్టే తిరుగుతున్నాడు.
సూర్యుని చుట్టూ భూమి ఎట్లా తిరుగుతుందో దాని చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఇట్లా ఫ్లెక్సీలు కట్టుకొని చూడొచ్చు, భూసేకరణ గురించి వద్దు, రైతుల పొట్ట కొట్టొద్దు అని చెప్పేసి అభివృద్ధి పేరుతో బలవంతం భూసేకరణ వెంటనే ఆపాలి, రైతులకు న్యాయం చేయాలి, భూసేకరణ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. సో వాళ్ళు కట్టుకున్నారు చూడు, ప్రభుత్వం మా భూమి కోసం రావద్దు. వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా ఒక లగచర్ల చూసినాం మనం. మీరు ఎక్కడెక్కడైతే భూమిలోకి పోతున్నారో అక్కడక్కడ రైతులందరూ కూడా ఫస్ట్ మిమ్మల్ని బతిలాడుకుంటున్నారు, మీ కాళ్ళ పడతామని చెప్పారు, మీ ఏళ్ళ పడతామని చెప్పారు, వాళ్ళ గోస చెప్పుకుంటారు. కానీ వినకుండా మీరు అట్లనే టార్చర్ పెట్టిరనుకో ఇక తరిమి కొట్టే రోజులు రావా? వాళ్ళు ఈరోజు తిండి తిప్పలు మానుకొని వాళ్ళ పిల్లల్ని జల్లల్ని పెట్టుకొని గీ టెంట్ల కింద గిల్ కోటీశ్వరులు చేసినావా? ఇప్పుడు గీ రైతులంతా ఇప్పుడు ఏడ టెంట్లు వేసుకొని పండుగ చేసుకుంటురా, బ్యానర్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తారు కదా. ఈరోజు వాళ్ళు నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేస్తురా. అవసరమైతే మా భూమిలో మేమే చేస్తాం, ఎందుకంటే వాళ్ళ బెదిరింపు కాదు, వాళ్ళకి ఆ భూమితో ఉన్న అనుబంధం అట్లాంటిది. రేవంత్ అన్న ఒకటి అడుగుతా, మీకు జూబ్లీ హిల్స్లో ప్యాలెస్ ఉంది కదా, ఉన్నట్టుండి రాత్రికి మిమ్మల్ని కాల్ చేసిపోమంటే పోతారా? మీకు దాంట్లో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అట్లనే అందరికి ఉంటాయి. వాళ్ళకి పాపం ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు అంతా వాళ్ళు ఉన్నారు చూడ, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఎంత గోసు ఉంటుంది. ఇప్పటికిప్పుడు మీరు భూమి ఇచ్చిపెట్టి పోండ్రు, మేము ఎంతో కొంత ఇస్తాం, మేము మొఖాన కొట్టేస్తాము, మీరు పైసలు తీసుకొని పోరంటే ఆ గోసు ఎట్లుంటుంది? ఎవరు కూడా పైసలు వద్దంటారు, వాళ్ళ భూములు వాళ్ళకే కావాలంటారు. మీరు వాళ్ళ మీద ఎట్లాంటి నిండేయద్దు. వాళ్ళందరూ కూడా నికార్సైన రాతులు, వాళ్ళెవ్వరిని కూడా రెచ్చగొడుతున్నారు. వాళ్ళ బాధ అది. ఆ బాధని బయటికి తీసుకురావడానికి మీరు నిజమైన రైతు బిడ్డో కాదో తెలియదు, కానీ మేమందరం ఈ తెలంగాణ జిల్లాలో పుట్టిన రైతు బిడ్డలం కాబట్టి ఆ రైతుల గోస ఎట్లుంటుందో మాకు తెలుసు కాబట్టి ఈడికొచ్చి మేము వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ బాధ ఏంటి అనేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇకనైనా మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే పోనీ రైతులే కదా, పోనీ రైతులు మహిళలే కదా అనుకుంటే దాని రెప్రకరేషన్స్ చాలా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎక్కించడం ఎంత బాగా తెలుసో గద్దె దించడం కూడా అంత బాగా తెలుసు, అది మీరు యాదకు పెట్టుకోండి.